నమస్కారం ప్రజలారా, ఈరోజు పేపర్లోని కొన్ని ముఖ్యాంశాలు చూసుకుంటే తెలంగాణలో చంద్రబాబుకు ఘన స్వాగతం, బేగంపేట నుంచి జూబ్లీ హిల్స్ దాకా భారీ ర్యాలీ, విమానాశ్రయంలోని గజమాలతో సన్మానము. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యేందుకు హైదరాబాద్కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు శుక్రవారం బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ టీడీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాత్రి 7:20 చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు రాగానే కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున డబ్బులు, మోతలు, కోలాటాలు, నృత్యాలు నడుమ నినాదాలు చేశారు. క్రేనుతో భారీ గజమాల చేసి అభిమానాన్ని చాటుకున్నారు. వారికి అధినేత అభివాదం చేశాడు. జోరు ఓనలను చంద్రబాబుకు అనుసరిస్తూ జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసం వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. కాగా కటౌట్లు, బ్యానర్లు, పార్టీ జెండాలతో ప్రాంతమంతా పసుపుమయింది. తెలంగాణ టీడీపీ నేతలు బక్కని నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్, నర్సిరెడ్డి, సీనియర్ నాయకులు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, తెలుగు యువత నేత మల్లికార్జున నాయుడు, కబ్జాల రాములు, కాట్రగడ్డ ప్రసన్న, శ్రీపతి సతీష్ తదితరులు స్వాగతం పలికారు. ర్యాలీ బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్దకు చేరుకున్నప్పుడు బాబును కలిసేందుకు కార్యకర్తలు పోటీ పడారు. బాణసంచా పేల్చి సందడి చేశారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి బాబు నివాసం వరకు పూలు వరిశారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారిది నిన్న హైదరాబాద్కు వస్తే విపరీతమైన జనం, కోలాటం ఆయన చూడడానికి. ఎందుకంటే బాబు అంటే ఎందుకు అభిమానం అంటే ఒక నమ్మకం, ఒక దేశ అద్దో అని ప్రజల కోసం పాటుపడే నాయకుడు అని చంద్రబాబు నాయుడు గారిని అన్ని విధాల మేలు చేస్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు అంటే చాలా ఇష్టం అండి ప్రజలకు. అందుకని ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడిని ఎప్పటికీ మనం మర్చిపోలేము. అలాగే చంద్రబాబు నాయుడు గురించి మనం చెప్పుకునేటప్పుడు నిన్న ఢిల్లీలో 3 days ఉన్నాడు. మన అమరావతి గురించి కానీ, పోలవరం గురించి కానీ, నిధుల గురించి కానీ అడిగాడు, వచ్చాడు. ఏ పొద్దైనా జగన్ ఢిల్లీకి పోతే పోలవరం కానీ, అమరావతి గురించి కానీ ఏ పొద్దున మాట్లాడి అడిగినాడా? అడగడు. ఆయన ఎంతసేపు ఆయన కేసుల గురించి, వాటి గురించి మాట్లాడుకొని బయట వచ్చినాడే తప్ప, అద్దో మా రాష్ట్రానికి ఇది కావాలి, అద్దో మా పోలవరం ఇనుకబడిపోయింది, మాకు అమరావతి రాజధాని లేదు, మాకు దిక్కు ముక్కు లేని రాష్ట్రం అయిపోయింది, తల్లిదండ్రి లేని రాష్ట్రం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అంటే, రాజధాని లేదు, ఎవరు మాకు దిక్కెవరు అని ఏ రోజు కూడా అడగలేదు. కానీ చంద్రబాబు నాయుడు, మీరు ఆలోచించుకోండి, చంద్రబాబు నాయుడు 4వసారి సీఎం. ఎంత ప్రాపర్టీ ఉంది అతనికి, ఎన్ని ఇండ్లు ఉన్నాయి మనం చూడంగా. మీరు ఆలోచించుకోండి, ఆంధ్రప్రదేశ్లో అతనికి ఇల్లు లేక ఇప్పటికీ అద్దెంట్లో ఉన్నాడు. ఒక హైదరాబాద్లో ఇల్లు తప్ప ఆయనకు ఎక్కడ మనకు తెలిసి అయితే ఎక్కడ ఇండ్లు లేవు. ఆయనకు బంగళాలు లేవు, ఫామ్ హౌసులు లేవు, పొలాలు లేవు. ఆయన ప్రజల కోసం బతికే వ్యక్తి. ఆయన కట్టుకోలేడా చెప్పు? ఇప్పుడు అమరావతిలో ఇల్లు కట్టుకోలేడా చెప్పండి? 1 yearలో ఎవరికైనా డబ్బులు ఇస్తే కాంట్రాక్టులు కట్టేయలేరా? ఫ్రీగా కట్టించేవరా? ఆయన కట్టుకోలేక కాదు, డబ్బు లేక కాదు, కానీ ప్రజల కోసం, అయ్యో నాకు ఇంత ఇల్లు ఎందుకు, నాకుండేది ఒక ఇల్లు చాలు అని ఇప్పటికీ అద్దెంట్లో ఉంటున్నాడు ఆయన. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, పులివెందల ఇల్లు, ఇడుపులపాయలో ఇల్లు, బెంగళూరులో ఇల్లు, తాడేపల్లిలో పంప, ఎన్ని ఇళ్ళు కట్టుకుంటాడండి? మీరు ఆలోచించుకోండి. మనకు తెలియకుండా ఎన్ని ఇళ్ళు ఉన్నాయో. లండన్లో ఇల్లు, కలకత్తాలో ఇల్లు, బాంబేలో ఇల్లు, ఎన్ని ఉన్నాయో తెలియదు. 5 సంవత్సరాలు సీఎం అయితేనే ఇంత సంపాదించుకొని 1000 కోట్లు సంపాదించేసుకున్నాడే. మీరు ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడికి ఏమైనా ఫామ్ హౌస్లు ఉన్నాయా? మీరు చూడంగా, మనం చూడంగా పొలాలు ఏమైనా ఉన్నాయా? ప్రజల సొమ్ము తింటే ఏ రాజకీయ నాయకుడు బాగుపడాడండి. ఇప్పుడు కాకపోయినా రేపైనా నాశనం అయిపోతాడు. ప్రజలు తిని తినక పన్ను కడతారు. ఆ పన్నుల డబ్బు తిన్నోడు ఎవడూ ఘటానుగాడు. కాబట్టి మంచి నాయకుడిని మనం ఎన్నుకుంటేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు 10 years, ఇంకా నెక్స్ట్ ఎలక్షన్, వచ్చే ఎలక్షన్లకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గెలిస్తే అమరావతి, ఆంధ్రప్రదేశ్ మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. లేదంటే పరిస్థితి మళ్ళీ తారుమారైపోతుంది. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఉండవు. కాబట్టి ఏదైనా కానీ చంద్రబాబు నాయుడిని మనం ఆదరించాలి. మంచి మనిషి, ప్రజలకు చేసే మేలు మనిషి.
చంద్రబాబు నాయుడు గారిని మనం ఆదరించాలి, అతనికి మేలు జరిగేలాగా మనం చూడాలి. ఇప్పుడు తెలంగాణలో చూడండి ఎంత అభిమానం చంద్రబాబు, ఏం పెట్టినాడు వాళ్ళకని మీరే ఆలోచిద్దాం. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తోరణాలు, పక్క రాష్ట్ర సీఎం మనం ఎందుకు కట్టాలి అనుకున్నారా? ప్రజల్లో ఉన్న అభిమానం. జగన్మోహన్ రెడ్డి ఇన్నిసార్లు హైదరాబాద్కి వచ్చారు, ఏ పొద్దున ఆయన స్వాగతం పలికినారా? కేసీఆర్ని కలిసి వచ్చినప్పుడు స్వాగతం పలికారా? దిక్కు ముక్కు పలకరు. ఎందుకంటే అతను చేసింది ఏమీ ఉండదు హైదరాబాద్. కానీ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని చాలా డెవలప్ చేశాడు. హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. బ్రిడ్జిలు కానీ, రోడ్స్ కానీ, డెవలప్మెంట్ కానీ, సైబరాబాద్ అని ఒక దాని సిటీని ఏర్పాటు చేశాడు. ఎంతో డెవలప్మెంట్ చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తారు. లేకపోతే ఆయన కీడు చేసి ఉంటే పక్కన పడేసేసిండు. కానీ చంద్రబాబు నాయుడు ఒక్కరికి నాయకుడు కాదండి, దేశానికే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగు ప్రజలకి కాదు, అన్ని రాష్ట్రాల ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు అంటే అంత ఇష్టపడతారు, అంత అభిమానిస్తారండి. కానీ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు మన దేశంలో కాదు కదా, ఎవరూ దొరకరండి. అట్లాంటి నాయకుడు ముందు చూపు, ఇది చేస్తే డెవలప్మెంట్ అవుతుంది. అందుకనే మీరు కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మండి. మళ్ళీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసుకుందాం, ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసుకుందాం. తెలంగాణలో కూడా తెలుగుదేశాన్ని బతికించుకోండి. తెలుగుదేశం తెలంగాణలో కూడా నెక్స్ట్ ఎలక్షన్లకు పోటీ చేస్తుంది కాబట్టి బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఇక్కడ కలిసి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. చేస్తే ఇక్కడ ప్రభుత్వం ఏర్పడితే రెండు రాష్ట్రాలు ఒకటికొకటి తోడుగా, తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల లెక్క, అక్క చెల్లెల లెక్క ఒకరికొకరు తోడుగా ఉంటాయని మనం ఆశిద్దామండి. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు చర్చల్లో కూడా తెలుగు రాష్ట్రాలు మంచిగా ఉండాలని, తెలుగు రాష్ట్రాల్లో చర్చలో కొలికి రావాలని, తెలుగు ప్రజలకు ఇబ్బంది లేకుండా, అక్కడ ప్రజలైనా ఇక్కడ ప్రజలైనా తెలుగు వాళ్ళు ఏ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇద్దరు ప్రజలు మంచిగా ఉండేట్టుగా, ప్రజలు బాగుండేట్టుగా, ఏ ఇబ్బందులు లేకుండా మీరు చేసే చర్చలు ఇక్కడ తెలంగాణలో అక్కడ ఆంధ్రాలో కాసుకొని ఉన్నారు గుంట నక్క లెక్క. మీరు ఏదన్నా ఇష్యూ అయితే వాళ్ళు లేస్తారు పైకి. కాబట్టి చర్చలు సానుకూలంగా జరగాలని, మంచిగా జరగాలని ఆశిద్దాం. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ వెరీ